హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే చేపల పులుసు అండి. ఇది మా ఫ్రెండ్ చేసింది వాళ్ళ ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉందండి. దీనికోసం 1.5 కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాత చింతపండు ఒక గుప్పెడు తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలండి. తర్వాత ఒక 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ఫస్ట్ 1 టమోటా అండి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ అంత ధనియాల పొడి తీసుకొని, తర్వాత 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ అంత రాళ్ళుప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చింతపండుని బాగా పిసకాలండి, అందులో గుజ్జు బాగా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మిక్సీ జార్లోని పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది గుమగుమలాడుతూ. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉడికించుకో. ఇలా చేత్తోనే చింతపండు గుజ్జు అంతా వడబోసుకొని తీసుకోవాలండి. ఇవి బాగా కలుపుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇదంతా నాకు కారం ఉప్పు తగినట్టు అనిపించింది, అందుకే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఇలా వెడల్పాటి గిన్నెలు తీసుకుంటేనే బాగుంటుందండి. చేపల ముక్కలు వేసినప్పుడు బాగా తిప్పడానికి ఏదన్నా కానీ, చిన్నవైతే చెదిరిపోతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక 6 to 8 మినిట్స్ చాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించి 5 మినిట్స్ మూత స్టవ్ బంద్ చేసినామంటే అవే ఉడికిపోతాయండి. గేటతో మెల్లగా కదుపుకోవాలండి ఒకసారి. అంత వేసిన తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించుకొని బంద్ చేసినామంటే, ఇంకో 5 మినిట్స్ వదిలేసినట్టు ఉడికే మెత్తగా అయిపోతాయండి చేపలు. చూడండి, రెడీ అయిపోయిందనమాట చేపల కర్రీ. ఇంకొకసారి టేస్ట్ వేసుకొని దింపేసుకోండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి. నైట్ చేసి పొద్దున్నే తిన్నా కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, రాని వాళ్ళు ఎవరైనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. మీరు నా ఛానల్ చూసి సపోర్ట్ చేయొచ్చు నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.